కనిపించాను నీకు? నేను మంత్రిని, నేను నమ్మినా? నీ దృష్టిలో ఎలా కనిపిస్తున్నాను మీకు? నేను నమ్మినా? ఎలా కనిపిస్తాను మీ దృష్టిలో నేను? ఐఎమ్ సారీ టు సే, ఫస్ట్ ఇవ్వాడు. నేను నమ్మినా కాదు, నేను నమ్మినా అది కాదు. నాకు అర్థం ఉంది, ఏం మాట్లాడతారో అర్థం అవుతండి. ఎనండి బాసు, నేను రాయలసీమకి, నేను అనంతపురం జిల్లాకి 3 సార్లు ఇన్ఛార్జ్ ఉన్నాను. అది అర్థం లేకుంటే ఏంటి మాటలు? ఏం మెతుకులే అంగీకరించారు? నీ మనసులో ఏదో ఒక్కపెట్టి పెట్టుకో. రాజకీయ పార్టీల్లో పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ ఆలోచన చేసి పెడుతుంది. నువ్వు డమ్మీ అనడానికి ఏదో నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు నా కలెక్టర్ వచ్చి నా మాట అనకపోతే అధికారి, జిల్లా అధికారి, నేను వచ్చి ఆవేదన ఎక్కకెక్కితే అంతకు గత ప్రభుత్వాల్లో లాగా ఎవరు అప్పుడున్న ఇప్పుడున్న మాజీ మంత్రులు, అప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఒకరినొకరు దూషించుకుంటే అప్పుడు ఆయన వస్తే మీరు మాట్లాడితే బాగుంది. మీరు నన్ను ఎదురుగా పెట్టుకుని నువ్వు డమ్మీ అంటే ఎంత అన్పార్చునేట్, ఎంత ఎంత దౌర్భాగ్యం ఇది. నన్ను ఎదురుగా పెట్టుకొని నా తల తీసి ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? ఇది ధర్మం? ఇది నువ్వు డమ్మీ అన్నావు నన్ను. నా ఒక వ్యక్తి అంటే ఏంటి? నాలాగే మిగతా వాళ్ళు కూడా మీరు ఏదైనా ఉంటే నాకు ఇగో మా ఎమ్మెల్యే ఎంపీ ఏ ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడారు, పలానా ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడారు అంటే దానికి సమాధానం చెప్తాను. నువ్వు ఎక్కడో నువ్వు ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు, టీ తాగుతున్న మాటలు చెప్తే నేను ఎక్కడ చెప్తాను? చెప్పండి, నేను ఎక్కడ చెప్తాను చెప్పండి? ధర్మ నా వల్ల ఎవరు? మన విజయనగరం యూనివర్సిటీ నాన్న ఒకలా ఉండండి, ఉత్తరాంధ్రలో అని చెప్పి మరి మీరు ఏది మాట్లాడతారో? వెంకట సుబ్బయ్య వచ్చి ఇక్కడే చదివి ఇక్కడే అది కాదండి, ఇక్కడే పెరిగి ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకొని ఇక్కడే సెటిల్ అయిన వెంకట సుబ్బయ్యని వచ్చి నువ్వు ఎక్కడో అంటే ఎలాగవుద్ది? నేనే సెలెక్ట్ చేశాను వెంకట సుబ్బయ్యని. అక్కడ మేడంని అక్కడ కబడ్డీ వాళ్ళ హస్బెండ్ ఆవులు పొరలా చేసి ఇక్కడ ఎంతో పేరున్నారు వాళ్ళు. ఏం మాట్లాడతారు నాకు అర్థమవుతు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వీసీ వాళ్ళ ఫర్మ్స్ ఉన్నాయి, వాళ్ళ వ్యాపారం ఉన్నాయి. ఎలాగైతే ఇప్పుడు మన పార్లమెంట్ క్యాంటీన్ ఉన్నాడో సేమ్ అలాగే వాళ్ళు కూడా ఉన్నారు కాదా? చెప్పండి మరి ఎలాగవుతుంది? నేను ఎందుకు చూపెడుతుంది? మేము తప్పు చేస్తే చూపెడుతుంది. ఎక్కడైనా ఇప్పుడు నీ నోటి వింటున్నాను కానీ నేను ఎప్పుడు వినలేదే. నాకు తెలీదు, నువ్వు చెప్పావు కాబట్టి రాయలసీమ తెలుస్తుంది. నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. ఈ క్షణం వరకు తెలీదు. ఎవరైనా అడగలే. ఆయన అందరూ కూడా, ఆయన పేరు కూడా అందరూ చెప్పారు. పెద్ద మంచి ప్రొఫెసరు, మంచి పేరున్నవాడు, ఎక్కడ చిన్న మచ్చకోడు లేని వ్యక్తి. అలాగే మేడం రజనీ కూడా ఈ ప్రాంతంలో ఆవిడ వాళ్ళ హస్బెండ్ యూనివర్సిటీలో ఎంతో ఉండి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు. ఏ రకంగా ఎవరో కాదన్నారు? నేను కాదన్నానా? నేను చెప్తానా? నేను ఉంటుంది నాకు ఎందుకు చెప్తానా? ఎవరైనా వచ్చి ఇగో ఉత్తరాంధ్రలో నాకు కావాలండి, నేను నా నేటివిటీ ఇదండి, వాళ్ళ నేటివిటీ కాదండి అని మీ దగ్గర అడుగుంటే అప్పుడు ఆలోచించామండి. వాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నేటివిటీ అని. నేను దయచేసి ఊరుకోండి, అది అన్నెసరీ. నీకు నాకు ఆర్గ్యుమెంట్ కాదు ఈ ప్రెస్ మీట్, ఇది తప్పది.